వాడి పేరెత్తితేనే కంపు. గజ్జి కుక్క మొహం వాడును. వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు దరిద్రుడు. మనకేంటి లలలా లలాలి లిలీలా లిలా లలీలా. గజ్జి కుక్కనా? నేను స్నానం చేయనా? నాకేంటని లలలా పాట పాడతావా నిన్ను? నన్ను కొడితే మీ అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చచ్చినా చెప్పను. రేయ్ అక్కడికెక్కావా? నువ్వు దిగు. ఉండండి. ఒరే చెప్పరా, అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా. అమ్మాయికి పురుడొచ్చింది, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల బాగున్నారు. అమ్మయ్యా, నేను తాతరైపోయినాయి. మీరు ఊరుకోండి. ఒరే, ఆ దరిద్రపు ముండకు కూడా పురుడొచ్చిందా? వచ్చింది. బిడ్డ పుట్టేశాడా? పురిట్లోనే పోయాడు. నీ నోట్లో పంచదార పొయ్యా. మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురా. అదనమాట. అప్పుడేమా ఓరి నాయనో ఉన్నట్టు నేర్పుతున్నావా? మీరు ఏడవండి. ఓరి దేవుడు, ఓరి దేవుడా, ఓరి దేవుడు. దేవుళ్ళంటి మనిషి చీమకు కూడా అన్యాయం చేయవే. అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావాలన్నా నాయనా? యాత్రలో వెళ్ళిన ప్రతి గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు. ఇదిగో అది తట్టుకోలేక ఎట్ట అయిపోయింది. నీ పెళ్ళం బిడ్డని కను కూడా తల్లి కాలేకపోయింది. ఆ యమధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయనా? విధిని ఎదిరించడం ఎవరి తరమో కాదు. లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి. పంచాయతీ ఆఫీసులో నాకు పనుంది, వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. ఈ పనుల ఒత్తిడిలోనే నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి. అమ్మో అమ్మో, ఏమి యాక్టింగే. 3 సార్లు ఊర్వశి అవార్డు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా నీ యాక్టింగ్ ముందు బలాదురు. ముందు నాకు అర్థం కాలేదు, అందుకే వెంటనే అందుకోలేకపోయా. అంతొద్దు గాని కొంచెం తగ్గించండి, దిష్టి తగులుద్ది. అమ్మో అమ్మో అమ్మో, ఇదేం పోయేకాలవే? ఈ బిడ్డ నా మనవరాలేగా, దీనికి నువ్వు పాలిస్తున్నావేంటే? అది ఏమిటా? అది పుట్టగానే బిడ్డను పొట్టను పెట్టుకున్నావు. ఇప్పుడు దీన్ని కాటి పంపేదాకా వదలవా? నీ పాపిష్టి చేతులు నా మనవరాలను తాకడానికి వీలేదు. ఇవ్వు. పక్క చేతుల పాపం లాక్కుంటున్నావు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదే పిచ్చి ముద్దు. ఈవిడ గారు నీ బిడ్డకు పాలిస్తుంది. నీ కొంప మునిపోయిందని కొంపలు కాల్చే కొరువే ఇది. ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించినట్టుగా ఉందా? పాములా తన బిడ్డను తానే మింగేసింది. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇంకొకసారి వాగేవంటే తల్లివని కూడా చూడను. లలిత, అవును, ఆవిడ నాకు దేవత. ఆవిడ ఎవరన్నా అంటే నేను సహించలేను. ఆవిడ విషం తాగించినా అది నా బిడ్డకు అమృతమే అవుతుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడు. తెలుసా? తప్పమ్మా. అక్క నువ్వు ఊరుకో, నువ్వు బయటకు వెళ్ళమ్మా. నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాలని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి. ఇంకా ఎందుకే సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు? మన కూతురు చచ్చిందనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటికి గంటేస్తున్నాయి. అటు చూస్తూ నిలబడతావేంటి? పద. వదలండి, వదలమంటుంటే. అక్క, పాపని తీసుకో. వద్దు, పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పాపని తీసుకుంటావా లేదా? వద్దమ్మా, ఈ పాపిష్టి చేతుల్లో పాపని పెట్టద్దు. పాపను నువ్వు తీసుకోవాలి, లేకపోతే నా మీద ఒట్టు. పడతానికి పోదు లలిత, నీ చెప్పే మాట విను. ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటైనా వింటాను. ముందు పాపకు పాలివ్వు. తీసుకోక. నీలో నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు ఈ బిడ్డకు పాలివ్వు. మన ఊరి పొలాల్లో సుమారు 4వ వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం. దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులు నింపొచ్చు. అది ఎలా సాధ్యం బాబు? పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది. మరి ఫలసాయం బాబు? ఎవరిది ఎంత పొలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది. ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికీ మనం ఆదర్శం కావాలి. ఏమండే, ఇక్కడ మీరు కోడిగుడులతో ఆడుకుంటూ కూర్చోండి. అక్కడ శేఖరం గారు మా పేనాలతో ఆడుకుంటున్నాడు.
ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఆ విషయం నేను అన్నానండి. నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని వెళ్తావని. నోడు మీరే అదవా. నేను నా కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకన్నానో నీ కోడి బుర్రకు అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయాడు. దేనికన్నట్టు? నేను కాదన్నా, నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాను. అది అర్థం చేసుకుని ఈయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బంధుత్వం కలుపుకుని మాత్రం ఆ సేకరణ ఏం చేయగలిగావు? ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి. అందుకే శేఖరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపుతున్నారు. దాంతో ఆడు రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు, రేపు సహకార కుటుంబం అంటాడు. కోడి బాబు నువ్వు ఇట్టాగే కామ్గా ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు. ఆ తర్వాత నువ్వు కోడిగుడితో ఆడుకోవడం కాదు, కోడిగుడి మీద ఏ కలిపి కూడా కూర్చోవాలి. కనకయ్య, సహకార ఎరువుల దుకాణంలో సరుకు ఎప్పుడు దిగింది? నిన్ననే కదండి లారీలు సరుకు దిగింది. అది చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. ఆ సరుకే మండిపోతే త్వరగా కానివ్వండి. అమ్మో జీవహింస, నాకు భయం అండి బాబు. ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి. ఇటు ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ నుంచి ఉంటా. ఓరి నాయను, ఇంతమంది జనం వస్తారంటే ఈ దెబ్బతో కోడిగాడు ఖర్చు అయిపోయాడు. రే ఆగిపోయావేం రామూర్తి, అంటించు. ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచూతువు గాని. ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు. చివరకు అన్నమో రామచంద్ర అని అలమటించే ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి సాహసిస్తావనుకోలేదు. ఇంకా వీడితో మాట్లాడేది ఏంటి బాబు? కలావ చేయి వేస్తే పచ్చడైపోతాడు. ఆగండి. అడ్డు చెప్పకు బాబు, ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదు. ఈ రామూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు. మనం కళ్ళు మూసు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కల్ని ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్. కనిపెట్టడంతో సరిపోదు శేఖరం బాబు, ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి. కనకయ్య, ఇదిగో ఆ నోటితో నా పవిత్రమైన పేరు అనబాక. చూశారండి, నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు. ఇంకాసేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు. కనకయ్య, ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య. అవునవును. రామూర్తి, ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు. కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు. నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు. అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. 24 గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం. మంచి తీర్పు చెప్పాడు శేఖరం బాబు. నేను శేఖర్ని మాట్లాడుతున్నాను డాక్టర్. పాపకు ఒంట్లో బాగలేదు. పొద్దు నుంచి మగతగా నిద్రపోతుంది. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఒళ్ళు ఇందాకటి కంటే వేడిగా ఉందండి. ఉదయం పాపకి ఏం తినిపించావు? ఏం తినిపించలేదండి. ఏం తినిపించకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? మాట్లాడమే. మాట్లాడేదే ఉంది. నేను నష్టజాతకురాలిని. నా చేత్తో పెట్టిపోతలు జరగడం వల్లే పాపకి ఇలా జరిగింది. అదేమి మాటలు వదిన? లేదా నా నీడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది. దయచేసి అలాంటి మాటలు అందుకక్క. రండి డాక్టర్. పాపకి ఏమైందో చూడండి. పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం. పాపకు తలంటు స్నానం చేయించారా? అవునండి, ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను. అదే కారణం అయి ఉంటుంది. పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు. ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది. ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం. ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 2-3 గంటల్లో గుణం కనపడొచ్చు. ఒకవేళ గుణం కనపడకపోతే... డాక్టర్, అలా అనకండి డాక్టర్. పాపకేం జరగడానికి వీల్లేదు. పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. చూడండి లక్ష్మి గారు, దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు,
మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు. మీ మంచితనం త్యాగం ఊరికి పో. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం. వస్తానండి.